హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. నవరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ. నవరాత్రుల్లో మొదటి రోజుగాను బాలా త్రిపుర సుందరి దేవి, దానికి అమ్మవారికి ఈరోజు మనము కట్టె పొంగలి నైవేద్యం చేద్దాము. 9 రోజులు 9 రకాల నైవేద్యము అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటాం అందరము. కాను కట్టె పొంగలి నైవేద్యం చూశారు కదా, ఈ విధంగా చేయాలో చూద్దాము, వచ్చేయండి. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక చిన్న గ్లాసెడు పెసరపప్పు వేసి, ఆ పెసరపప్పు కంటే కొంచెం ఎక్కువ బియ్యం వేసుకొని 1:1 వేసుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనము 3/4 లీటర్ నీళ్లు పోసుకోవాలి. కట్టె పొంగలి ఫస్ట్ పలసగా చేసుకొని తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత గట్టి పడిపోతుంది కాబట్టి మనము 3/4 నీళ్లు పోసుకోవాలి, 3/4 లీటరు. దాంట్లోకి తగినంత ఉప్పు, అలానే కూసంత నెయ్యి వేసి ఇంగువ వేసి విజిల్ పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ రానిచ్చేసుకుందాం. ఒక 2-3 విజిల్స్ రానిచ్చినాక మొత్తం ఆవిరంతా పోయేంత వరకు ఉంచేసుకొని ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని ఇప్పుడు ఆవిరిపోయినాక ఒక్కసారి మూత తీసుకుందాం. ఈ లోపల నెయ్యి వేడెక్కిపోతుంది. ఇలా మూత తీసుకున్నాక చూసారు కదా, కొంచెం పలసగానే ఉంది, నీళ్ళు ఎక్కువ పోసినందుకు కొంచెం పైనాక గట్టి పడిపోతుంది. ఒకసారి కలియబెట్టి సిమ్లో పక్కన ఉంచేసుకుందాం. ఈ లోపల మనకి నెయ్యి కూడా వేడెక్కిపోతుంది. వేడెక్కిన నెయ్యిలో ఇంకొంచెం తక్కువ పడుతుంది అనుకున్నప్పుడు ఇంకొంచెం పోసుకొని దాంట్లో మిరియాలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, అలానే ఇంగువ ఇవన్నీ పోపుకేసుకుంటే చాలా అంటే గుళ్ళో ప్రసాదంలాగా కమ్మగా ఉంటుంది. దీంట్లోకి ఇంకా అల్లం ముక్కలు పడాలండి. నా దగ్గర లేక నేను వేయలేదు. ఉంటే మాత్రం తప్పకుండా అల్లం వేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనకి గుళ్ళో ఉండే ప్రసాదంలాగా ఉంటుంది. మంచిగా దూరగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసి మంచి అరమ ఇస్తుందండి. ఇంగువ వేసే వరకు పోపులో ఇదంతా తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ బియ్యం ఆ పొంగల్లో వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్ అండి. గుమగుమలాడే కట్టె పొంగలి నైవేద్యం రెడీ. బాలా త్రిపుర సుందరి దేవికి నైవేద్యం కట్టె పొంగలి రెడీ. మేమైతే ఇదే విధంగా చేస్తామండి. మీరు ఎలా చేస్తారో ఒక్కసారి కామెంట్ రూపాన తెలియజేయండి. చూసారు కదా, నైవేద్యం పెట్టి అమ్మవారికి ఎక్కించేసుకుంటే మనకి మొదటి రోజు నైవేద్యం గాను కట్టె పొంగలి రెడీ. కొంచెం పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, జీడిపప్పు అవంతా పెట్టుకొని సిద్ధం చేసుకొని అమ్మవారికి సమర్పించేయడమే.